ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబీ రావడంతో కోమాలోంచి బయటికి వచ్చిన రోషిని కాశీ ద్వారా నిజం తెలుసుకుని ఝాన్సీ చెంప పగలగొట్టిన అభి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ గురించి అభి స్వర అయితే వెతుకుతూ ఉండగా ఇద్దరిని చూసిన బాబీ అయితే స్వరాని కూడా అపార్థం చేసుకుంటాడు. ఇక స్వర పాపని అడిగేసరికి పాప కూడా బాబీ గురించి అబద్ధమే చెప్తుంది. ఇక అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత స్వర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఝాన్సీ అయితే వస్తుంది. ఏంటవి ఇక్కడే ఎందుకుంటున్నావో, నువ్వు నాతో పాటు వచ్చి మన ఇంటికి వెళ్ళిపోదాము అంటూ ఇక అడగంగానే, లేదు ఇప్పటి వరకు నేను ఎన్నో తప్పులు చేశాను, ఇక మీదటి తప్పు చెయ్యాలని అనుకోవడం లేదు. ఎందుకంటే బాబీ ఈరోజు దూరం అయ్యాడు అంటే దానికి కారణం నేను చేసిన తప్పే. నేను వాడితో అబద్ధం చెప్పడం, పురుట్లోనే వాణ్ణి దూరం చేసుకోవడం అంటూ ఇక ఇలా చెప్తూ ఉండంగానే స్వర అయితే అభివంక చూస్తూ ఉంటుంది. అంటే నిజంగానే ఇంట్లో మార్పు వచ్చిందా, లేకపోతే ఇద్దరూ కలిపి ఏమన్నా నటిస్తున్నారా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది స్వర అయితే. అదేంటి అంటే నువ్వేమో స్వర గురించి బాబీ గురించి ఆలోచిస్తూ ఉంటే మరి నా సంగతి, నా కడుపులో బిడ్డ సంగతి ఎవరు చూసుకుంటారు అంటూ అడుగుతూ ఉంటుంది ఝాన్సీ అయితే. నీ కడుపులో బిడ్డ సంగతి నీ సంగతి నువ్వు చూసుకో. ఇన్ని రోజులు స్వర నేను లేకుండా ఎంత బాధ అనుభవించిందో అది నీకు తెలియాలి కదా. నేనిప్పుడు నీ దగ్గరికి రాదలుచుకోలేదు. నువ్వేమన్నా సరే, నువ్వు ఏమనుకున్నా సరే, నేను మాత్రం స్వర దగ్గరే ఉండి బాబీని వెతికి తీసుకువచ్చి, బాబీ వచ్చిన తర్వాత స్వరాయే నీ తెల్లని చెప్పి నేను తన దగ్గరే ఉండాలి అనుకుంటున్నాను. నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. నువ్వేమనుకున్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఇక అభి అనంగానే, చూడభి నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు ఇంత మోసగాడవని అస్సలు అనుకోలేదు. నువ్వు నన్ను మోసం చేసినందుకు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతావు. ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించే తీరుతావు. ఇదే నా శాపం అంటూ ఇక ఝాన్సీ అయితే వెళ్ళిపోతుంది. ఇక స్వర అయితే ఆలోచిస్తూ ఉండగా, ఇప్పటికైనా నన్ను నమ్ముతావంటూ అభియానంగానే, ఎవరినైనా నమ్మొచ్చు కానీ మిమ్మల్ని మాత్రం నమ్మే ప్రసక్తే లేదు. నా జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలతో నాకు బాగా గుణపాఠం వచ్చింది అంటూ స్వర అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఎంతలా నటించినా ఎంతలా చేసినా ఎందుకు నమ్మడం లేదు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు అభి అయితే. ఇంతలో ఇదంతా చూసిన కాశీ అయితే, మీరు కంగారు పడకండి బావగారు, ఖచ్చితంగా అక్క మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. మీ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండే రోజొస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరు కంగారు పడకండి అంటూ ఇక కాశీ అయితే చెప్తూ ఉండంగానే ఇంతలో ఇక అభి అయితే, ఏం గారపడేది, బాబీ నా దగ్గరికి వచ్చిన మరుక్షణమే నేను బాబీని తీసుకుని వెళ్ళిపోవడం ఖాయమంటూ ఇక అనుకుంటూ ఉంటాడు అభి అయితే తన మనసులో. ఇక మరొక వైపు రోష్ని గురించి ఇక బాబీని వెతుకుతూ ఉంటుంది నళిని అయితే. తను వెతుకుతున్న విధంగానే ఇక బాబీ ఫలానా దుక్కునున్నాడని తాను పలుకుబడి ఉపయోగించి అయితే తెలుసుకుంటుంది. ఇక బాబీ ఉన్న చోటుకైతే వెళ్ళంగానే నళినిని చూసి, అమ్మమ్మ ఇన్ని రోజులు నీ గురించే వెతుకుతున్నానమ్మమ్మ, అమ్మకి ఏమైందమ్మమ్మ, అమ్మ నీ దగ్గరే ఉందా, నాకు నిజం చెప్పు అంటూ అనంగానే, నా దగ్గరే ఉంది బాబీ, నువ్వు లేక నిన్ను కాపాడే క్రమంలో తను కోమాలోకి వెళ్ళిపోయింది. నిన్ను చూస్తే మళ్ళీ కోలుకుంటుందన్న నమ్మకం ఉంది బాబీ, రా అంటూ అనంగానే, ఏంటి అమ్మ నీ దగ్గరే ఉందా,
స్పృహలో లేదా నేను వస్తున్నాను, అమ్మని నేను కాపాడుకుంటాను అంటూ బాబీ అయితే ఇక నళినితో వచ్చేస్తాడు. ఇక నళిని అయితే బాబీని రోష్ని దగ్గరికి అయితే తీసుకుని వస్తుంది. ఇక రోష్ని దగ్గరికి రాగానే బాబీ అయితే అమ్మా అని పిలుస్తాడు. అమ్మ అని పిలవంగానే ఆ పిలుపుకి రోష్ని అయితే ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది. అది చూసిన డాక్టర్స్ అయితే ఆశ్చర్యపోతూ, మేడం చెప్పాను కదా, వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళ గొంతు విన్నా, వాళ్ళ స్పర్శ తగిలినా కోమాలోంచి బయటికి వస్తారని. ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు, ఆవిడ కోమాలోంచి బయటికి వచ్చారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక నళిని అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. బాబీ మనం ఇంకా ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాము. ఎందుకంటే నువ్వు నేను అమ్మ ఇక్కడే ఉన్నామని తెలిస్తే మీ నాన్న ఖచ్చితంగా మళ్ళీ మనల్ని చంపించే ప్రయత్నం చేస్తాడు. అందుకని దూరంగా వెళ్ళిపోదాము అనగానే ఇంతలో ఇక బాబీ కూడా సరే అమ్మమ్మ దూరంగా వెళ్ళిపోదామని అయితే ఒప్పుకుంటాడు. ఇంక ఈ విషయం తెలుసుకుని స్వర ఎక్కడొచ్చేస్తుందో అన్నట్టు నళిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఎలాగైనా ఏదో రకంగా తప్పించాలి, నా బిడ్డ సంతోషంగా ఉండాలి అంటే స్వర ఉండకూడదు అంటూ ఝాన్సీకి అయితే ఫోన్ చేస్తుంది. చూడు, నువ్వు స్వరాన్ని ఎలాగైనా అడ్డు తప్పించాలి, అప్పుడే నేను బాబీని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అభి నీ దగ్గరికి వస్తాడు అంటూ చెప్పంగానే సరే నేను స్వరాన్ని అడ్డు తొలగిస్తాను, మీరు బాబీని తీసుకుని వెళ్ళిపోండి అంటూ ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక సెల్వాకైతే ఫోన్ చేసి ఇక స్వర అనే ఆవిడకి యాక్సిడెంట్ చేయించమని చెప్పడంతో ఇక సెల్వా కూడా తనకి తెలిసిన వ్యాన్తో స్వరానైతే గుద్దుతాడు. ఇంతలో అది చూసిన కాశీ అయితే స్వరాన్ని వెంటనే ఇంతలో అది చూసిన కాశీ అయితే స్వరాన్ని వెంటనే హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడు. ఇక ఈ విషయం చెప్పడానికని అభి దగ్గరికి అయితే వస్తాడు. అక్కడ స్వరక్కకి యాక్సిడెంట్ అయింది, తాను పరిస్థితి బాగలేదు అంటూ చెప్పంగానే అభి అయితే కంగారుగా స్వర దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక స్వర అయితే స్పృహలో ఉండదు. ఇదంతా చూసి అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి బాబీని వెతుకుదామని చూస్తే స్వరాకి ఇలా జరిగింది, ఇదంతా ఎవరు చేస్తున్నారంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక కాశీ అయితే చెప్తాడు, బావగారు ఇదంతా చేయించింది ఎవరో కాదు, ఉదయం మీతో వచ్చారే కావిడ, అదే మిమ్మల్ని మాట్లాడడానికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారే ఆవిడే ఇదంతా చేయించారు. ఎందుకంటే ఆవిడ సెల్వాతో మాట్లాడడం నేను చూశాను, సెల్వాకి డబ్బులు ఇచ్చి ఇదంతా చెయ్యమన్నారు. అంతేకాదు బాబీని చంపించమని చెప్పింది కూడా ఆవిడ బాబీని చంపించమని చెప్పారు కాబట్టి మీరే రోష్నిని చంపించాలని చూశారని, అందుకని ఇక మిమ్మల్ని అపార్థం చేసుకుని మీకు దూరం అయిపోవాలని ఆ రోజు బాబీ మిమ్మల్ని చూసిన ముందుకు రాలేదు. ఇదంతా సెల్వాని నిలదీస్తే సెల్వా మొత్తం నాతో చెప్పాడు అంటూ కాశీ అయితే కానీ నిజాలు బయట పెట్టేసేసరికి అభి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు నేను బాబీకి దూరం అవడానికి కారణం ఝాన్సీ ఇంత దుర్మార్గురాలా, తనని అసలు వదిలిపెట్టకూడదంటూ ఇంటికి వెళ్ళి ఝాన్సీ అని పిలవంగానే ఇక ఝాన్సీ అయితే షాక్ అవుతుంది. ఏంటభి వచ్చేసావా, నీ గురించే ఎదురు చూస్తున్నానంటూ అనంగానే ఇక అభి అయితే ఝాన్సీ చెంప పగలగొట్టి, ఇన్ని రోజులు నువ్వు ఎంతో మంచిదానివి అనుకున్నాను, కానీ ఇంత దుర్మార్గురాలివని అస్సలు అనుకోలేదు, నువ్వు అసలు మా దగ్గర ఉండడానికే వీల్లేదు, నిన్ను ఎప్పటికీ కూడా క్షమించేదే లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇక అభి అయితే ఝాన్సీ చెంప పగలగొట్టి షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.